హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్: ఒక దీర్ఘ చతురస్రాకార ఫ్లాట్ ను 3 రౌండ్లలో కంచె వేయడానికి 2250 మీటర్ల వైర్ ఉపయోగపడుతుంది అంట. సో చూడండి, ఒక దీర్ఘ చతురస్రాకార ఫ్లాట్ సో ఇలా ఉందంట. సో దీన్ని 3 రౌండ్లు కంచె వేయాలంట. సో కంచె అంటే మనకు పెరిమీటరే కదా, రైట్? సో ఎల్ ఇది బి, ఇది రెక్టాంగులర్ యొక్క పెరిమీటర్ ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఎలా ఉంది? 2 ఎల్లులు ఉన్నాయి, 2 అంతే కదా, 2 ఎల్లులు ఉన్నాయి, 2 బెర్తులు ఉన్నాయి. సో 2L ప్లస్ 2B. సో 2 కామన్ తీస్తే ఎల్ ప్లస్ బి, అంతే కదా, రైట్? దీన్ని ఏమంటాడు? 3 టైమ్స్ చేయాలంటున్నాడు. సో దానికి ఎంత వైర్ అవసరం అవుతుందంట? 2250 మీటర్స్ వైర్ ఉపయోగపడిందంట, అవసరమైందంట, రైట్? సో 3 ఇంటూ 2 6. 6 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈక్వల్స్ టు 2250. సో చూడండి, డైరెక్ట్ 6తో పోతుంది చూడండి. 6 మూల 18. సో 4 రిమైండర్ ఉంటుంది. 6 ఏళ్ళ 42. సో 3 రిమైండర్ ఉంటుంది. సో 6 ఐదుల 30. సో ఎల్ ప్లస్ బి ఈక్వల్స్ టు 375, రైట్? ఇక్కడ ఎల్ చూడండి. నెక్స్ట్, ఫ్లాట్ యొక్క పొడవు వెడల్పు కంటే, సో ఈ ఫ్లాట్ యొక్క పొడవు అనేది వెడల్పు కంటే 5 ఎక్కువ ఉంటుందంట. అంటే ఇప్పుడు వెడల్పు ఎక్స్ ఉంటే పొడవు ఏమైతుంది? ఎక్స్ ప్లస్ 5, 5 ఎక్కువ ఉంటుంది, అంతే కదా. సో చూడండి, ఇప్పుడు ఎల్ ప్లస్ బి. సో ఎక్స్ ప్లస్ 5 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 375. సో 2x ప్లస్ 5 ఈక్వల్స్ టు 375. ఈ ప్లస్ 5 కాస్త అటుపైకి వెళ్ళిపోతే -5 అవుతుంది. 375 -5 ఏమవుతుంది? 370. సో 2x ఈక్వల్స్ టు 370. సో మరి 2తో 2 1836. సో 1 రిమైండర్ ఉంటుంది. సో 2 ఐదుల 10. సో x ఈక్వల్స్ టు 185. ఈ x అనేది 185 వచ్చింది. ఏది ఇది? బ్రెడ్త్. ఏం అడుగుతున్నాడు మనల్ని? పొడవు అడుగుతున్నాడు. సో బ్రెడ్త్ కంటే 5 ఎక్కువ ఉంది, అంతే కదా. 185 ప్లస్ 5 190 మీటర్స్. ఇక్కడ 190 మీటర్స్. సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: రామ్ జీతం 12% పెరిగింది మరియు తర్వాత 8% తగ్గింది. అతని జీతం మొత్తం శాతం మార్పును కనుగొనండి అంటున్నాడు. సో ఏదైనా 2 పర్సెంటేజ్లు ఇచ్చినప్పుడు క్వశ్చన్ లో 2 పెరిగాయి, లేదంటే 2 తగ్గాయి, లేదంటే ఒకటి పెరిగి ఒకటి తగ్గింది, అలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ప్రీవియస్ వీడియోలలో మనం ఒక ఫార్ములా చెప్పాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. పెరిగిందంటే ప్లస్, తగ్గిందంటే మైనస్. చూడండి, సో 12 మైనస్ 8 ప్లస్ 12 ఇంటూ -8 బై 100, అంతే కదా. 12 మైనస్ 8 4 ప్లస్ 12 8 జా 96 బై 100. సో కింద 100 ఉంది. సో ఈ జీరోస్ తీసేసుకోవాలంటే మనం 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం, అంతే కదా. సో ఇది 12 ఇంటూ -8 అంటే -0.96 వస్తుంది, అంతే కదా. కింద 100 తీసేస్తే సో 4 మైనస్ 0.96. సో 4 లోంచి 0.96 తీసే 3.04. ఈ 04 కలిపితే 1 అవుతుంది. ఆ 1 3 కాడ అయితే 4 అవుతుంది, అంతే కదా. సో ఇది ప్లస్, సో ఇది ప్లస్, ఇది మైనస్. సో ఏది ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది కదా. సో ప్లస్ 3.04 ఇంక్రీజ్ కదా, ప్లస్ వచ్చింది అంటే ఇంక్రీజ్. అదే ఇక్కడ మైనస్ వచ్చింటే డిక్రీజ్. సో అతని జీతంలో మార్పు శాతం అనేది 3.04% ఎక్కువ ఉంటుంది. సో ఇంక్రీజ్ ఎక్కడ ఉంది? 3.04. సో 2 ఉన్నాయి. సో ఆప్షన్ 3 అనేది ఇంక్రీజ్, ఆప్షన్ 4 అనేది డిక్రీజ్. సో మనకి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: 3 వరుస సంఖ్యల మొత్తము 177. ఈ 3 సంఖ్యల సగటు ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 2. సో ఈ 3 సంఖ్యల మొత్తం అనేది ఎంత అంటాడు? 177 అంటాడు. సో వీటి యొక్క సగటు కావాలన్నప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 నెంబర్స్ కదా. బై 3 చేసామంటే డైరెక్ట్ గా సగటు వచ్చేస్తుంది. సగటు అంటే మిడిల్ నెంబర్, రైట్? ఇక్కడ చూడండి, మనకి దాని యొక్క మొత్తం అనేది ఇక్కడ ఇచ్చేసాడు 177 అని. దాన్నే బై 3 చేసామనుకోండి. సో చూడండి, 3 5 జా 15. సో 2 మిగులుతుంది. 3 9 జా 27. అంటే మిడిల్ నెంబర్ అనేది 59, ఇది 60, ఇది 58 అవుతుంది. ఆ 3 నెంబర్లు ఇవే. వీటి యొక్క మొత్తం మనం చెక్ చేసినా 177 వస్తుంది, రైట్? సో అప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? సగటు. సగటు అంటే మిడిల్ నెంబర్. ఎక్కడ ఉంది సగటు? 59. సి ఆప్షన్ 2 ఈజ్ అవర్. నెక్స్ట్ క్వశ్చన్: ఎలక్ట్రిక్ పంపు 5 గంటల్లో ట్యాంక్ ను నింపగలదు, రైట్? సో ఒక పంప్ ఉంది. సో అది ట్యాంక్ ని 5 అవర్స్ లో నింపుతుంది అంట, రైట్? ట్యాంక్ లో లీకేజ్ కారణంగా ట్యాంక్ నింపడానికి 7 గంటలు పడుతుంది. సో ఇక్కడ ఏం జరిగింది? ఇది వితౌట్ లీకేజ్, అంటే దీంట్లో లీకేజ్ లేకుండా 5 అవర్స్ పట్టింది. సో ఇది ఫిల్ అవుతూ ప్లస్ లీకేజ్ ఉంటది, రైట్? ట్యాంక్. సో అలా అయితే ఏమైతుంది? 7.5 అవర్స్ పడుతుంది. సో ఇక్కడ ఏమంటాడు నెక్స్ట్?
ఒకవేళ మరే ఇతర పాయింట్ ద్వారానైనా నీరు ట్యాంకులోకి లేదా బయటికి రాకుండా ఉంటే, అంటే ఇక్కడ ట్యాంక్ బంద్ చేసేస్తారు ఫిల్ అయిన తర్వాత. ఈ లీక్ పూర్తి ట్యాంక్‌ను ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది? సో, ఈ లీక్ ద్వారా ఈ ఫుల్ అయిన ట్యాంక్ అనేది ఎంత సమయంలో నిండుతుంది అంటున్నాడు. సో, ఇంత కంటెంట్ ఇచ్చాడు గాని, బట్ మనకి సింపుల్ ఆప్షన్ ఉంది తెలుసు కదా! ఇది ఏ, ఇది బి అయితే రెండిట్లలో డిఫరెన్స్ ఏముంది? ఇది వితౌట్ లీకేజ్, ఇది విత్ లీకేజ్. సో, లీకేజ్ ఎంత ఎంత సమయంలో అయిపోతుంది అంటాడు. సో, డైరెక్ట్‌గా మనకి ఏబీ బై ఏ మైనస్ బి. సో, చూడండి ఇది 5 అవర్స్ ఉందా? సో, దీన్ని నేనేమని రాసుకుంటానంటే 10/2 అనేసుకుంటా. అంతే కదా! ఇది 7 ½ ఉంది. సో, 7 14, 14 ఒకటి 15/2 అవర్స్. సో, ఇది ఏ, ఇది బి. ఏబీ బై ఏ మైనస్ బి. సో, 10/2 ఇంటూ 15/2 ఏబీ బై ఏ మైనస్ బి. సో, ఇది 15 అనేది పెద్దగుంది కాబట్టి దీన్ని ముందరేసుకుందాం. 15/2 మైనస్ 10/2. సో, చూడండి 150/4. సో, 50 కింద ఎల్‌సిఎం కామన్ ఉంది. రైట్ 2. 15 - 10 అంటే 5. రైట్. 150/4 ఇంటూ ఈ డివైడర్‌లో ఉన్నది పైకెళ్ళిపోయిందంటే న్యూమరేటర్ మల్టిప్లై అవుతుంది. 2/5 అయితుంది. అంతే కదా! 2 2 జా 5 3 జా 0. 5 3 జా 15 ఒక 0 ఉంది. సో, 2 15. ఏది 15 అనేది? 15 అవర్స్‌లో అనేది ట్యాంక్ మొత్తం ఖాళీ అవుతుంది. ఎక్కడుంది 15 అవర్స్ అనేది? సి ఆప్షన్ 4 ఈస్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వెషన్. x² + 30x + 104 = 0 వర్గ సమీకరణం యొక్క మూలాలను కనుగొనండి అంటాడు. అంటే రూట్స్ ఫైండ్ ఔట్ చేయమంటున్నాడు. రైట్. సో, ఇక్కడ చూడండి మనకి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. సో, ఒక వర్గ సమీకరణం యొక్క ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. సో, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమొస్తుంది మనకి? సి/ఏ. సి/ఏ అంటే 104/1. రైట్. ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏం లేకుంటే 1 ఉన్నట్లే కదా! సో, సి/ఏ 104. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ 104 రావాలి. సో, చెక్ చేయండి. సో, 104 16 ఇంటూ 14. సో, 16 ఇంటూ 14. 16 10 జా 160. సో, దాటిపోయింది ఇక్కడే ఇంకా. రైట్. సో, ఇంకా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి 26 ఇంటూ 4. సో, చూడండి 20 ఇంటూ 4 80. 6 4 జా 24. సో, 4 8 2 10 104. ఓకే. నెక్స్ట్ 12 ఇంటూ 18. 12 ఇంటూ 10 చేస్తేనే 120. 104 కంటే ఎక్కువ అయిపోయింది. అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్. ఆప్షన్ 3 అనేది రాంగ్. 2 అండ్ 4 చూడండి సేమ్ ఉన్నాయి. బట్ చేంజెస్ డిఫరెంట్ ఉన్నాయి సైన్స్. రైట్. ఇక్కడ ఏముంది మనకి 104 x² యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది. 1 ఇంటూ 104 104. రైట్. మనం 2 నెంబర్స్ తీసుకోవాలి. 2 నెంబర్స్ అవి ఏంది మనం ఫైండ్ అవుట్ చేసాం. 4 ఇంటూ 26 అనేటివి. ఈ రెండు మల్టిప్లై చేస్తే 104 పాజిటివ్ ఇక్కడ ఏమైనా ఉందా? సైన్ లేదు కదా! ఓన్లీ పాజిటివ్ ఉంది. 104 యాడ్ చేస్తే ఇక్కడ 30 రావాలి. సో, 2 వచ్చాయి. సో, డైరెక్ట్ మనం 426 అని పెట్టేసామంటే ఆన్సర్ ఎత్తిపోయినట్లే ఇంకా. సో, ఇది ఏది 4 అండ్ 26 అనేటివి ఇలా వస్తాయి. x+4 అని ఒకటి, అలాగే x+26 అని ఇలా 2 వస్తాయి. వీటిని మనం 0కి ఈక్వల్ చేసినప్పుడు x -4 అని, అలాగే x -26 అని వస్తాయి. ఇవి మన రూట్స్. రైట్. సో, మన ఆప్షన్స్ వచ్చేసి -4 అండ్ -26. ఆప్షన్ 4 అవుతుంది. రైట్. బాగా గమనించి ఆలోచించి పెట్టండి. రైట్. నెక్స్ట్ క్వెషన్. ద వాల్యూ ఆఫ్ 1 + cot² a ఇంటూ 1 + cos a ఇంటూ 1 - cos a ప్లస్ 1 - sin a ఇంటూ 1 + sin a ఇంటూ 1 + tan² a. రైట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రిగ్నామెట్రీలో ఈక్వల్స్ టు 1 వచ్చేటివి 3 ఉన్నాయని చెప్పాను. సో, ఏది sin² θ + cos² θ 1, అలాగే cosec² θ - cot² θ 1, అలాగే sec² θ - tan² θ 1 అని. సో, అలా 3 ఉన్నాయి కదా! సో, అందులోంచి చూడండి మనకి ఇక్కడ మనకి cosec² θ - cot² θ 1 కదా! ఇక్కడ ఈ -cot² θ అటుపక్క ఇచ్చేసామంటే 1 + cot² θ అవుతుంది. ఈ 1 + cot² θ ఏంటిది? cosec² θ కదా! సో, ఇప్పుడు 1 + cot² θలో cosec² a రాసేసామంటే, సో, ఇక్కడ చూడండి ఇది a + b ఇంటూ ఇది a - b ఫార్మ్‌లో ఉందా? అంతే కదా! a² - b². సో, 1² cos² a. 1² ఎంతున్నా 1 సో, 1 - cos² a. సో, మనకి ట్రిగ్నోమెట్రీలో అగైన్ sin² θ ప్లస్ cos² θ 1. ఇప్పుడు చూడండి ఈ cos² θ అటుపక్క పంపించేసామంటే 1 - cos² a. సో, ఏమొచ్చింది మనకు 1 - cos² a ప్లేస్‌లో sin² θ అని రాసుకోవచ్చా? సో, అలాగే cosec² a ఇంటూ sin² a. రైట్. ఇక్కడ దాకా అయిపోయింది. సిమిలర్‌లీ అలాగే ఇక్కడ చూడండి ఇది a - b
ఇది a ప్లస్ బి. సో a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సో ఈ సైన్ స్క్వేర్ థీటాని అటుపక్క మూవ్ చేసామంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఆ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు మనం కాజ్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ ఉంది. సో మనకి సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 అని ఒక ఈక్వేషన్ ఉంది. సో ఈ ఈ టాన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా అటుపక్క చేసామంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా అవుతుంది. సో దాని ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు సీకెన్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు. ఏ ప్లస్ థీటా రైట్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో కొసెక్ థీటాని ఏమని రాసుకోవచ్చు 1 బై సైన్ స్క్వేర్ ఏ అని రాసుకోవచ్చు రైట్. సో అలాగే ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ఉంది ప్లస్ కాజ్ స్క్వేర్ ఏ. సో సీకెన్ థీటాని ఏమని రాసుకోవచ్చు 1 బై కాస్ థీటా అని రాసుకోవచ్చు. సో 1 బై కాజ్ స్క్వేర్ ఏ. సో చూడండి ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ కాజ్ స్క్వేర్ ఏ కాజ్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ 1 ఉంది 1 ప్లస్ 1 ప్లస్ 1 2 అవుతుంది. సో ఎక్కడ ఉంది మన ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ మరియు బిలు సమీకరణం యొక్క మూలాలు. సో 2x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 5 ఈక్వల్స్ టు 0 అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాకా చేద్దాం. ఈ సమీకరణం యొక్క మూలాలు రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో 2x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 5 ఈక్వల్స్ టు 0. సో 5 మైనస్ 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 2 ఉంది రైట్. సో ఇది ఏమైతుంది -10. సో మనం 2 వాల్యూస్ అనుకోవాలి. ఆ రెండు మల్టిప్లై చేస్తే సో 10 రావాలి. అది ఏ 10 -10 రావాలి. యాడ్ చేస్తే -3 రావాలి. సో చూడండి 2 మైనస్ 5 అంటే -3. అదే 2 ఇంటూ -5 అంటే -10. సో రెండు వచ్చాయి ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు మనకి సో ఇది ఏ ఇది బి అయితే రూట్స్ ఇక్కడ ఏమంటున్నాడు రెండో ఈక్వేషన్ కి ఏ బై బిలు ఉంటాయంట రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి ఇవి రూట్స్ అని చెప్పానా. సో ప్రీవియస్ క్వశ్చన్స్ లోనే మనం చెప్పాం ఏమి రూట్స్ అయితే కనుక రూట్స్ నుంచి బయటకు వచ్చాలి ఈక్వేషన్ నుంచి బయటకు వచ్చాలి కదా -2 ప్లస్ 5 అవుతాయి రైట్ అంతే కదా. సో -2 ప్లస్ 5 అవుతాయి. ఇవి ఈక్వేషన్ ఇవి రూట్స్. ఇప్పుడు ఏమంటున్నాడు ఇది ఏ ఇది బి అనుకుంటే ఈ కింద ఉన్న ఈక్వేషన్స్ లలో రూట్స్ ఎలా ఉంటాయంటే ఒకదానికి ఏ బై బి ఉంటాయంట. అంటే -2/5 ఉంటుందంట ఒకటి. ఇంకోటి బి బై ఏ 5/-2 ఉంటాయంట. అంటే -5/2. సో ఇలా ఉంటాయంట రూట్స్. ఆ ఈక్వేషన్ ఏది అని అడుగుతున్నాడు. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ చేసామంటే -2/5 ఇంటూ -5/2. సో చూడండి 2 5 క్యాన్సిల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే సి బై ఏ చేస్తే 1 రావాలి. సో పాజిటివ్ 1 అది ఎక్కడ వస్తుందో చెక్ చేయండి. సో చూడండి మైనస్ సి బై ఏ అంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి -10/10 వచ్చింది. సో క్యాన్సిల్ అయిపోతే -1 ఉంది. మనకు కావాల్సింది పాజిటివ్ 1 అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్. సో సెకండ్ ఈక్వేషన్ చూడండి 10/10. సో ఇక్కడ 1 వచ్చింది అంటే ఆప్షన్ 1 అనేది ఉంది. నెక్స్ట్ 3 కూడా ఉంది. సో ఆప్షన్ 4 చూడండి మళ్ళీ -1 వచ్చింది అంటే ఆప్షన్ 4 అనేది కూడా రాంగ్. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ నుంచి మనకి రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ చేద్దాం. సో -2/5 ప్లస్ -5/2. సో చూడండి ఎల్సిఎం చేసామంటే దీనికి ఈ రెండింటికి ఎల్సిఎం సో 10 వస్తుంది రైట్. -2/5 ఇంటూ 10 సో 5 2 ఇంటూ 2 ఇంటూ -2 -4. నెక్స్ట్ ఇక్కడ చూడండి -5/2 ఇంటూ 10 సో 5 5 25 సో -25. సో -29/10 ఇదేది సమ్ ఆఫ్ రూట్స్ అంటే మనం ఏమో రాసాము బి బై ఏ కదా -b/a రైట్. మనకి ఇక్కడ ఎలా ఉంది వాల్యూ -29/10 ఉంది. సో ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 నుంచి ఏ ఆప్షన్ వస్తుందో చెక్ చేద్దాం. సో ఆప్షన్ 2 నుంచి చూడండి -b/a -29/10. సో మనకి 29/10 వచ్చింది. బట్ మనకు కావాల్సింది -29/10 అంటే ఆప్షన్ 3 అనేది కూడా రాంగ్. సో ఆప్షన్ 3 ఆప్షన్ 2 అనేది రాంగ్. ఆప్షన్ 3 చెక్ చేద్దాం. సో బి అంటే బి ప్లస్ లో ఏముంది 29 మైనస్ b/a అంటే 29/10. మనకు కావాల్సింది ఏంటి 29/10. ఆప్షన్ 3 సాటిస్ఫై చేసిందా? ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైందా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 44 96 మరియు 184 ఎక్స్ సంఖ్యతో భాగించబడినప్పుడు ప్రతి సందర్భంలోనూ ఒకే శేషం ఉంటుంది. సో ఎక్స్ యొక్క అతిపెద్ద విలువ అంటున్నాడు. సో ఎక్స్ వాల్యూ ఏది అంటున్నాడు అంటే డివైడ్ చేసే వాల్యూ రైట్. అట్లా డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ రావాలంట శేషం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 6 తీసుకుందాం. సో 44/6 సో 96/6. సో 6 తో చూడండి 6 6 36 6 7 42 అంతే కదా. 6 7 42 అంటే 2 రిమైండర్ వస్తుంది. సో 6 తో చూడండి ఇక్కడ 6
6 1 6 3 రిమైండర్ ఉంటుంది. 6 6 36 అంటే రిమైండర్ 0. బట్ ఇక్కడ ఏమంటాడు ప్రతి సందర్భం ఒకే శేషం రావాలంటాడు. ఇక్కడ డిఫరెంట్ వచ్చాయి. అంటే 6 అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 44 నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. 44 96/4 184/4. 4తో చూడండి 4 11 44 0 రిమైండర్. 4తో 4 4 2 8 ఇక్కడ 4 4 16 అంటే 0 రిమైండర్. నెక్స్ట్ 4తో 4 4 16 2 మిగులుతుంది. అంటే 4 6 24 0 రిమైండర్. సో రిమైండర్ సేమ్ 0 వచ్చింది అన్నిట్లలో. అంటే సేమ్ కదా రిమైండర్ 0. సో ఆప్షన్ 4 ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్ చేయమంటున్నాడు. సో x + 2 × 2x + 5 × x - 4 + x² + 5x - 12. రైట్. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం. రైట్. ఫస్ట్ x తో x × 2x 2x². నెక్స్ట్ x × 5 5x. రైట్. నెక్స్ట్ 2 తో 2 × 2x 4x + 2 × 5 10. సో ఈ రెండు మల్టిప్లై చేసింటే ఇది వచ్చింది కదా. ఇప్పుడు దీంతో ఇది మల్టిప్లై చేద్దాం మనం. సో ఫస్ట్ x తో చేద్దాం. సో 2x² × x 2x³ + 5x × x 5x² అలాగే 4x² + 10 × x 10x. సో ఇప్పుడు -4తో మరి దీన్ని మల్టిప్లై చేద్దాం. సో -4 కాబట్టి ఆబ్వియస్లీ అన్ని మైనస్ వస్తాయి. సో 2 × 8 సారీ 4 × 2 8x² -8x² -4 5 20x. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి -4 4 16x -+- సో 4 10 40. సో రిమైనింగ్ ఇది. సో x² + 5x -12. సో ఇక్కడ చూడండి ఈక్వేషన్స్ లో x³ ఉంది. అంటే సో x³ చెక్ చేయండి. సో ఎక్కడ లేదు కాబట్టి ఓన్లీ 2x³. సో x² చెక్ చేయండి. సో 5 ఒక 4 9x². ఇక్కడ ఒక x 10x² ఉంది. 10x² నుంచి -8 పోతే సో 2x². నెక్స్ట్ x చూడండి. సో ఇక్కడ ఒక 20x ఉంది. ఇక్కడ ఒక 16x రెండు మైనసే. అంటే -36x లోంచి ఇక్కడ ఒక 5x ఇక్కడ ఒక 10x 15x ప్లస్ ఉంది. అంటే రెండు తీసేస్తాం. సో 6 నుంచి 5 పోతే 1 2 నుంచి 3 పోతే 2 నుంచి 3 నుంచి 1 పోతే 21 అంటే 21x. సో నెక్స్ట్ కాన్స్టెంట్ చూడండి. -12 -40 -52 ఎక్కడుంది ఆప్షన్ చూడండి. 23 2x³ + 2x². సో -21x 2x² ఇందులో లేదు. సో -21x -52. సో -52. సో ఆప్షన్ 4 లో ఉంది కదా. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 0.7245 bar ఈక్వల్స్ టు a/b where the HCF of a and b is 1 అన్నారు. సో ఇది బాగా కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. HCF అనేది 1 అయింది. రైట్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b - a? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చినటువంటి 0.7245 బార్ ని a/b రూపంలోకి రాసుకోవాలి మనం. సో మనకి p/q ఫామ్ లోకి రాసుకోవాలన్న మన ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా. సో 0.7245 బార్. సో బార్ అనేది 2 నెంబర్స్ మీద ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్ నెంబర్ రాసుకుంటాం 7245. తర్వాత బార్ లేని నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం దాంట్లో నుంచి. సో ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంటే అన్ని 9s, ఎన్ని నెంబర్స్ మీద బార్ లేకుంటే అన్ని 0s. రైట్. అంతే కదా. సో ఇక్కడ చూడండి 5 - 2 చేస్తే 3. సో 4 - 7 పోదు కాబట్టి 14. 14 - 7 అంటే 7. సో 1 ఇక్కడ నుంచి క్యారీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ 71. సో 71 73/9900. సో బాగా గమనించండి. ఇది 7 7 14. 14 ఒక 3 16 16 14 ఒక 3 17 17 + 1 18. ఇది టోటల్ 18 అవుతుంది. ఇది టోటల్ 18 అవుతుంది. సో టోటల్ 18 అయిందంటే ఇది 9 తో మల్టిప్లై అవుతుంది అని మనకి తెలియాలి. రైట్. సో చూడండి 9 11 9900. రైట్. సో ఇక్కడ చూడండి 9 7 63. 63 పోతే ఇందులో ఎంత ఉంటుంది 8 ఉంటుంది ఇంకా. సో 9 9 81. మరి ఇక్కడ 6 వస్తుంది. సో 9 7 63. సో ఇవి p/q రైట్ ఫామ్ లోకి వచ్చిందా 797/1100. దీన్నే మనం ఏం చెప్పాం a/b అన్నాం. సో సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏమన్నాడు b - a అన్నాడు. సో 1100 - 797. సో ఇక్కడ చూడండి ఇక్కడ 1 క్యారీ తీసుకుంటే 10 10 - 7 అంటే 3. రైట్. ఇక్కడ 9 ఉంటుంది. సో 9 - 9 అంటే 0. రైట్. ఇక్కడ 10 వస్తుంది కదా. 10 - 7 అంటే 3. 303 అనేది మనకి b - a యొక్క వాల్యూ. ఎక్కడుంది 303 అనేది? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 9 of x 9 into x
x ప్లస్ 6, 7 ఇంటూ x మైనస్ 3 మరియు y అనుపాతంలో ఉన్నప్పుడు x ఈక్వల్స్ టు 3 అంట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ x ఈక్వల్స్ టు 3, x వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 9 ఇంటూ 3 27, x ప్లస్ 3, 3 ప్లస్ 6, x ప్లస్ 6, 3 ప్లస్ 6 9, 7 ఇంటూ 3 21, 21 మైనస్ 3 18. సో మరియు y అన్నాడు అంటే 4 నెంబర్స్ అనుపాతంలో ఉన్నాయి. అనుపాతం అంటే ప్రపోర్షన్. ఏబి సిడి, ఏడి ఈక్వల్స్ టు బీసీ. 27 ఇంటూ y ఈక్వల్స్ టు 9 ఇంటూ 18. సో y వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో చూడండి, మనకి y వాల్యూ కావాలి. y ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడికి వచ్చేకల్లా డివిజన్ అయిపోతుంది, రైట్? సో 9 3 జా 27, 3 6 జా 18. సో y వాల్యూ వచ్చేసి 6. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరానికి 4% చొప్పున 80,000 మొత్తాన్ని ఏడాదికి పెట్టుబడి పెట్టినట్లయితే అర్ధ సంవత్సరానికి సమ్మేళనం చేసినట్లయితే అంటున్నాడు. అంటే బట్ లెక్క కట్టేది మాత్రం అర్ధ సంవత్సరానికి లెక్క కడుతున్నారు, రైట్? సమ్మేళన వడ్డీని కనుగొనండి. చక్ర వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ 80,000 అని ఉంది కదా, 80,000 అనేది 100%, రైట్? సో ఇక్కడ 0 కట్ చేసామంటే ఇది 10%. సో ఇది 0 కట్ చేసామంటే 1%. 1% వచ్చేసి 800, రైట్? ఇక్కడ ఏమంటున్నాడు మనకి, అర్ధ సంవత్సరానికి 4% చొప్పున 4% పర్ ఇయర్ అంటున్నాడు, రైట్? బట్ లెక్క కట్టేది మాత్రం అర్ధ సంవత్సరానికి లెక్క కడుతున్నాడు. అంటే బై 2 అంటే 2%. అంటే ఒకసారి 2%, ఇంకోసారి 2%, ఇట్లా లెక్కేయాల వడ్డీ. సో చూడండి, 1% అనేది 800 అయితే 2% అవుతుంది, డబల్ అవుతుంది, అంటే 1600. సో ఫస్ట్ ఇయర్ ఏమైతుంది, సో 80,000 మీద 2% అంటే 1600 వడ్డీ వస్తుంది. సెకండ్ ఇయర్ ఏమైతుంది, 1600 కూడా వడ్డీ వస్తుంది. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే, సాధారణ వడ్డీ అయితే ఫస్ట్ ఇయర్ 1600, సెకండ్ సారి 1600 వస్తుంది. బట్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాదు కదా, చక్రవడ్డీ. చక్రవడ్డీ ఏమైతుంది, ఫస్ట్ సారి వచ్చిన వడ్డీ మీద మరీ వడ్డీ పడుతుంది. ఎంత వడ్డీ, 2%. సో 2% ఎంత, 1600. సో 0000 16 32 రూపాయలు వడ్డీ వస్తుంది దాని మీద. సో మొత్తం వడ్డీ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, 16 32 3200 ప్లస్ ఒక 32. సో 3232 రూపాయలు, రైట్? ఎక్కడుంది, సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? అర్థమైంది కదండి. సో మామూలుగా మనం సాధారణ వడ్డీకి లెక్కేసుకుంటాం. సో సాధారణ వడ్డీ నుంచి మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఒకవేళ వస్తువు ధర 800 అయితే, సో వస్తువు ధర అంటే కాస్ట్ ప్రైస్ మనం ఎంత చేసుకుంటాం, ఆల్వేస్ 100 వేసుకుంటాం. ఎంత, 800 అయితే అంటాడు. ఆ వస్తువును విక్రయించినప్పుడు, అమ్మినప్పుడు 15% నష్టం ఏర్పడినట్లయితే అంటాడు. 15% నష్టం వచ్చింది అంటే ఎంత కమ్మినట్లు, 85 రూపీస్కి 85% కమ్మినట్లు. ఆ అమ్మకపు ధరను కనుగొనండి అంటాడు. సో 85% వాల్యూ ఎంత అన్నాడు. సో చూడండి, 1 ఇంటూ 100 ఇంటూ 8 చేస్తే 800 వచ్చిందా. అలాగే 85 ఇంటూ 8. సో 85 ఇంటూ 8 చూడు, 80 ఇంటూ 8, 8 8 జా 64, ఒక 0 ఉంది. సో 8 5 జా 40, ఎంత, 680. సో 680 రూపీస్ అనేది 85%. సో 15% నష్టంతో 85% అమ్మాడు 680 రూపీస్కి. సో ఎక్కడ 680 అనేది, సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలాటరల్ ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. సో ఇంగ్లీష్ లో క్వాడ్రిలాటరల్ అన్నాడు, రైట్? తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేయాలి కదా, చతుర్భుజం యొక్క అంతర్గత కోణాల మొత్తం దీనికి సమానం అంటాడు. సో ఇక్కడ డయాగ్రామ్ లో మెన్షన్ చేసే చూడండి. సో క్వాడ్రిలాటరల్ అంటే ఈ క్రింద ఉన్న వాటి అన్ని వస్తాయండి, బట్ దానికి మనం పేర్లు పెట్టాం. సో ఇది క్వాడ్రిలాటరల్ అని, ఇది ట్రెపీజియం అని, ఇది పారాలాగ్రామ్ అని, ఇది కైట్ అని, రాంబస్, స్క్వేర్, రెక్టాంగులర్, ఐసోసెల్స్, ట్రెపీజియడ్, రైట్? సో ఇలా అన్నాం. సో బాగా గమనించండి దీంట్లో. సో ఇక్కడ ఉన్నటువంటి క్వాడ్రిలాటరల్స్ లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. సో అన్నిటికీ 4 సైడ్స్ ఉన్నాయా. సో రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్వేర్ తీసుకున్నాము. సో ఈ స్క్వేర్ తీసుకున్నప్పుడు, సో ఇక్కడ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ 90 డిగ్రీస్. సో ఇక్కడ 90 డిగ్రీస్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా. 4 ఇంటూ 90 డిగ్రీస్ 360 డిగ్రీస్. సో స్క్వేర్ కి అయితే అన్ని ఈక్వల్ యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 90 90 అని చెప్పాం. అదే రెక్టాంగులర్ కూడా 90 90 90 90 ఉంటుంది. బట్ అదే ఇది తీసుకున్నామంటే పారాలాగ్రామ్. సో ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ సేమ్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ సేమ్ ఉంటాయి. సో ఆ రెండు యాంగిల్స్ కలిపినా కానీ 360 డిగ్రీస్ అవుతాయి. అంటే క్వాడ్రిలాటరల్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆల్వేస్ 360 డిగ్రీస్ ఉంటుంది. సమ్ ఆఫ్ రైట్, సమ్ ఆఫ్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. సో క్వాడ్రిలాటరల్ అంటే ఇది చూడండి. సో డయాగ్రామ్ ఇలా ఉంటాయి, రైట్? సో మన ఆప్షన్ వచ్చేసి 360 డిగ్రీస్. సో ఎక్కడుంది, సి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన చిత్రంలో సో L1 L2 అనేది ప్యారలల్ లైన్స్
మరియు పి అనేది కోణం, యాంగిల్ అన్నమాట. సో కోణం. సో 4 ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇలా ఉంది గదా! సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ 4 ఉంది గదా! డయాగ్రామ్‌లో ఈ 4 అనేది ఎంత అంటున్నాడు? సో 5x ప్లస్ 35 అంటున్నాడు. సో కోణం 7. 7 అంటే ఎక్కడుంది ఇక్కడ? డయాగ్రామ్‌లో ఇక్కడుంది గదా! ఇది ఎంత అంటున్నాడు? 45 డిగ్రీస్ అంటున్నాడు. రైట్? 45 డిగ్రీస్. అయితే x విలువ ఎంత? సో ఈ x విలువ ఎంత అంటున్నాడు. రైట్? సో మనకి ఇక్కడ చూడండి, ఈ 2 పారలెల్ లైన్స్ అన్నప్పుడు ఇది ఖండించింది అంటే ఈక్వల్‌గా ఖండించిందంటే ఇలా ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్ సేమ్ ఉంటాయా? అంతే కదా! సేమ్ పారలెల్‌గా ఉన్నాయి. ఒకటే కోణంతో ఖండించింది. సో సేమ్ పారలెల్‌గా ఉంటాయి. సో అప్పటికి మనం ఇక్కడ చూడండి, ఇదంతా తీసుకుంటే 180 డిగ్రీస్ అవుతుందా? సో 180 డిగ్రీస్‌లో ఒక 45 డిగ్రీస్ అనేది వచ్చేసింది మనకి. ఇక్కడ ఎంత ఉంటుంది ఇంకా? సో 135 డిగ్రీస్ ఉంటుంది కదా! ఈ యాంగిల్ అనేది దీనికి ఈక్వల్ అవుతుంది కదా అప్పుడు. సో 135 డిగ్రీస్ ఈక్వల్స్ టు అనేది 5x ప్లస్ 35. ఈ 2 ఈక్వల్ కదా సేమ్. అందుకు మనం ఈక్వల్ చేసేసుకున్నాం. సో ఈ 35 అనేది ఇటుపక్క వచ్చేసిందంటే, సో ఈ 35 ఇటుపక్క వచ్చి మైనస్ అవుతుంది. సో 135 మైనస్ 35 100 ఈక్వల్స్ టు 5x. సో మనకి x వాల్యూ కావాలా. సో 100/5. సో 5 2 జా 10 ఒక 0. x వాల్యూ అనేది 20 డిగ్రీస్. ఎక్కడుంది 20 అనేది? సి ఆప్షన్ 3 ఈస్ అవర్ ఆన్సర్. రైట్? అర్థమైంది కదా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వెషన్ నంబర్ అనాలజించి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మనకి. సో 10, 153 అలాగే 8, 82. రైట్? సో నేను చేసే కంటే ముందు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అట్‌లీస్ట్ ట్రై చేయండి. వచ్చిన ఆన్సర్ ఏమో కరెక్ట్ అయితే కామెంట్ చేయండి. రైట్? సో ఇక్కడ చూడండి, థర్డ్ 10, 153. సో 150/3 చేసామంటే 50 వచ్చిందా? ఈ 50ని ఏం చేస్తాం మనము? సో 10 ఇంటూ 5 చేస్తే 50 వచ్చింది. అంటే ఫస్ట్ నంబర్‌ని 5 టైమ్స్ చేస్తే దీంతో దీన్ని డివైడ్ చేసినప్పుడు అదే వాల్యూ వస్తుంది సేమ్. రైట్? అలాగే ఇక్కడ చూడండి, 80/2 చేస్తే 40 వచ్చింది. సో ఫస్ట్ నంబర్‌ని ఇంటూ 5 టైమ్స్ చేస్తే 40 వచ్చింది. సో అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ దాంట్లో 10 ఇంటూ 5 చేస్తే 50 వచ్చింది. రైట్? సో ఫస్ట్ ఆప్షన్‌ని ఇంటూ 5 చేయాలి మనం. సో అలా చేసినప్పుడు ఈ మిడిల్ నంబర్‌ని థర్డ్ నంబర్‌తో డివైడ్ చేసినప్పుడు ఆ వాల్యూ కూడా సేమ్ వస్తుంది. సో అదే విధంగా 2 కండిషన్స్‌ని ఆప్షన్స్ నుంచి చెక్ చేసాం. సో చూడండి, 270/3. రైట్? 270 3 9 జా 27. ఒక 0 90 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ 18 అనే దాన్ని దేనితో మల్టిప్లై చేయాలా? 18 5 జా 90. ఇక్కడ మనకి 90 వచ్చింది. అంటే ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ మనం చేసినది. అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై చేసింది ఆప్షన్ 1 అనేది. సో మన ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్? నెక్స్ట్ క్వెషన్ నంబర్ సీరీస్ ఇచ్చాడు మనకి. చూడండి, 5, 6, 14, 41. సో నంబర్స్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సో డిఫరెన్స్ చెక్ చేద్దాం. సో 1, సో ఇక్కడి నుంచి ఇక్కడికి, సో 6కి 8 కలిపితే 14. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి, సో 14కి 7 కలిపితే 1 వస్తుంది 11. ఇక్కడ 4కి అంటే 27. 27 కలిపితే 41. రైట్? నెక్స్ట్ ఏముంది? సో ఈ సీరీస్ గమనించండి ఎలా ఉంది ఇది? సో ఇది 1 క్యూబ్ 1 మాదిరి ఉంది. 2 క్యూబ్ 8 ఉంది. అలాగే 3 క్యూబ్ అంటే 27 ఉంది. అంటే ఇంక్రీజ్ అవుతా ఉంది క్యూబ్స్. సో నెక్స్ట్ 4 క్యూబ్స్. 4 క్యూబ్ అంటే 64. 41కి 64 యాడ్ చేస్తే 5, 4, 6, 10. 105. నెక్స్ట్ వచ్చే నంబర్ 105. ఎక్కడుంది ఆప్షన్? సి ఆప్షన్ 4 ఈస్ అవర్ నెక్స్ట్ క్వెషన్. సో సింప్లిఫికేషన్ చేయమంటాడు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఎంత ఈజీగా చేయొచ్చు అంటే అంత ఈజీగా చేయొచ్చు చూడండి. సో 54, 3, 6, సో 4. సో పాయింట్స్ తీసేసాం. సో పాయింట్స్ ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది. సో టోటల్ ఎండింగ్‌లో మనకి 3 పాయింట్స్ తర్వాత డిజిట్స్ 3 డిజిట్స్ తర్వాత ఒక పాయింట్ పెట్టుకోవాలి. సో చూడండి, నేను దీన్ని ఎలా విధంగా చేసుకుంటానంటే 5000 అలాగే 436 ఇలా డివైడ్ చేసుకొని 4తో మల్టిప్లై చేస్తా. చూడండి, 5 ఇంటూ 4 20,000. సో 400 ఇంటూ 4 1600. సో 30 ఇంటూ 4 120. 6 ఇంటూ 4 24. చూడండి, 4, 4, 7, 1, 21. రైట్? సో మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ 1 పాయింట్ వదిలేసాం కదా! అవి 3 పాయింట్స్ ఇక్కడ పెట్టేసుకుంటాం. సో ఇది ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చిన వాల్యూ ఇది. సో దీనికి ఏమంటున్నాడు మళ్ళీ 0.256 యాడ్ చేయమంటున్నాడు. రైట్? సో 21, 744కి సో 0.256 యాడ్ చేయమంటాడు. సో చూడండి, 4, 6, 0, 10. రైట్? 4, 5, 9 ఇదొకటి 10. సో 7, 3, 10. సో 2, 22. సారీ. యాహ్! 22. సో పాయింట్ పాయింట్ తర్వాత 3 జీరోస్ ఉన్నాయి. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేసేసుకుంటాం. సో దీని వాల్యూ అంతా 22 అయిపోతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చిన వాల్యూ 22. 22
డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 121. స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అంటే 11 కదా. సో 11 స్క్వేర్ అండర్ రూట్. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ 11 ఉంటుంది. డివైడెడ్ బై 11 అంటే 22/11. 11 2 జా 22. ఎక్కడ ఉంది 2 అనే ఆప్షన్? సి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి మొదటి 200 కిలోమీటర్లని 50 కిలోమీటర్ల/అవర్ వేగంతో, తర్వాతి 300 కిలోమీటర్లను x కిలోమీటర్/అవర్ వేగంతో మరియు చివరి 280 కిలోమీటర్లను 80 కిలోమీటర్స్/అవర్ వేగంతో ప్రయాణించాడు. మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం గంటకు 52 కిలోమీటర్లు అయితే x విలువ ఎంత అంటాడు. యావరేజ్ స్పీడ్ యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు మనకి ఎంత 52 అని. యావరేజ్ స్పీడ్ అంటే ఎంత? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, రైట్. టోటల్ డిస్టెన్స్ ఎంత? d బై t. టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇదొక 200, ఇదొక 300, 500 ప్లస్ ఇదొక 280, 780. 780 బై టోటల్ టైం మనకి తెలియదు, x అనుకుందాం. x కావాలంటే x ఇక్కడ పంపించేసి 52 ఇక్కడ తీసుకుందాం. x ఈక్వల్స్ టు 780 బై 52. 52 అనేది ఎక్కడ పోతుంది? 13 టేబుల్ పోతుంది కదా. 13 4 జా 52, 13 6 జా 78, అంతే కదా. చూడండి మరి 4 తో 4 15 జా. టోటల్ x అనేది 15 అవర్స్ వచ్చింది మనకి, రైట్. 15 అవర్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ 200 కిలోమీటర్స్ ని 50 కిలోమీటర్స్/అవర్ వేగంతో వెళ్తుంది. అంటే 200 బై 50 కిలోమీటర్స్/అవర్ వేగంతో వెళ్తే 4 అవర్స్, రైట్. ఇది 4 అవర్స్ వచ్చింది. 4 అవర్స్ ప్లస్ ఇది మిడిల్ మనకి తెలియదు. 300 x కిలోమీటర్ వేగంతో వెళ్తున్నాడు. ఆ స్పీడ్ మనకి ఆ టైం మనకి తెలియదు. నెక్స్ట్ ఇచ్చాడు కదా ఎంత? 280 బై 280 కిలోమీటర్స్ ని 80 స్పీడ్ తో వెళ్తుంది అంటున్నాడు. చూడండి 0 0 4 2 జా 4 7 జా 7/2 అంటే 3.5. ఇది మనకి తెలీదు. మనకి టోటల్ 15 అవర్స్ వచ్చాయి. అందులో 7.5 అవర్స్ మనకి తెలుసు, మిగిలినది తెలియదు. ఆ రెండు కలిపితే 15 రావాలంటే ఇంకోటి ఎంత ఉంటుంది? ఆబ్వియస్లీ 17.5 ఉంటుంది కదా. 7.5 రెండు కలిపితే 15 అవర్స్. వచ్చిందా? ఇప్పుడు అంటే ఈ 300 కిలోమీటర్స్ కూడా ఇది టైం 7.5 అవర్స్ లో వెళ్ళింది. 7.5 అవర్స్ లో వెళ్ళిందంటే ఎంత స్పీడ్ తో వెళ్ళింది కాబట్టి S is equals to d by t. 300 by టైం అన్నప్పుడు 7.5 అవర్స్. 7.5 రాసుకోవచ్చు. 15/2 అని రాసుకోవచ్చు. a by b by c ఫామ్ లో ఉంది. ఈ 2 అనేది పైకి వెళ్ళిపోతుంది. 15 2 30, ఒక 0 ఉంది. 20 into 2 40. ఏది 40 అనేది స్పీడ్ కిలోమీటర్స్/అవర్. అడిగినది కూడా అదే కదా. x విలువ ఏది? x అంటే ఏది? ఇక్కడ x కిలోమీటర్/అవర్ వేగంతో 40. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పడవ మొత్తం 10 గంటల్లో 30 కిలోమీటర్ల అప్ స్ట్రీమ్ మరియు 44 కిలోమీటర్ల డౌన్ స్ట్రీమ్ వెళ్తుంది, రైట్. చూడండి అప్ స్ట్రీమ్ 30 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ప్లస్ 44 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. ఎంత? ఇది 10 గంటలు, రైట్. అలాగే సెకండ్ చెప్పండి. ఇది మొత్తం 13 గంటల్లో 40 కిలోమీటర్లు అప్ స్ట్రీమ్, 40 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ప్లస్ 55 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్తుందంట. 13 గంటల్లో. ఇది ఎలా వచ్చింది మనకి? S is equals to d by t. టైం ఇచ్చాడు. డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్. ఇది డిస్టెన్స్ స్పీడ్ అలా, రైట్. అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి వీటిలో మనకి అడుగుతున్నది ఏది? ప్రవాహ వేగం, నీటి యొక్క వేగం అడుగుతున్నాడు. ఇక్కడ బోట్ స్పీడ్ గానీ వాటర్ స్పీడ్ గానీ అడిగితే మనకు కావాల్సింది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి, అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి. ఈ రెండు దొరికాయంటే ఈ రెండు ప్లస్ చేసి బై 2 చేసామంటే బోట్ స్పీడ్ వస్తుంది. అలాగే ఈ రెండు మధ్య డిఫరెన్స్ చేసి బై 2 చేసామంటే వాటర్ స్పీడ్ వస్తుంది, రైట్. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఈ రెండు ఈక్వేషన్స్ లో ఏదో ఒక దాన్ని మనం జీరో చేసుకోవాలి. డౌన్ స్ట్రీమ్ గానీ అప్ స్ట్రీమ్ గానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్ స్ట్రీమ్ ని చూడండి. ఇక్కడ ఇంటూ 4 చేసామనుకోండి, ఇక్కడ ఇంటూ 4 చేసామనుకోండి. 120 వస్తుంది, అంతే కదా. చూడండి 4 into 30 120 బై అప్ స్ట్రీమ్ ప్లస్ 4 into 44. 44 into 4. 40 into 4 160. 4 4 జా 16. 176 బై డౌన్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు 40, రైట్. ఇది ఈక్వేషన్ 1. అలాగే దీన్ని కూడా చూడండి. 3 into 40, రైట్. 3 into 40 120 బై అప్ స్ట్రీమ్ ప్లస్ 55 into 3. 55 into 3 50 into 3 150. 5 3 జా 15. 165 బై డౌన్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు 13 into 3 39, రైట్. ఇది ఈక్వేషన్ 2.
ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, రైట్? 1 మైనస్ 2 చేసామనుకోండి, ఈ 120 మైనస్ అప్‌స్ట్రీమ్ 120 బై అప్‌స్ట్రీమ్ మైనస్ 120 బై అప్‌స్ట్రీమ్. సో, ఈ 2 జీరో అయిపోతాయా? రైట్? సో, 176 బై డౌన్‌స్ట్రీమ్ మైనస్ 165 బై డౌన్‌స్ట్రీమ్. సో, చూడండి 176 బై డౌన్‌స్ట్రీమ్ మైనస్ 165 బై డౌన్‌స్ట్రీమ్ ఈక్వల్స్ టు సో, 40 మైనస్ 39 1 వస్తుంది. రైట్? సో, కింద ఎల్‌సీఎం డౌన్‌స్ట్రీమ్ ఈక్వల్‌గా ఉందా సేమ్? సో, 176 మైనస్ 165. సో, డిఫరెన్స్ ఎంత? 11 ఈక్వల్స్ టు 1. సో, డౌన్‌స్ట్రీమ్ ఈక్వల్స్ టు 11 వచ్చింది. సో, ఇప్పుడు మనకి అప్‌స్ట్రీమ్ కావాలా? అప్‌స్ట్రీమ్ కావాలంటే ఈ డౌన్‌స్ట్రీమ్ అనే వాల్యూని ఈ ఈక్వేషన్‌లో లేదా ఈ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్‌స్ట్రీమ్ వస్తుంది. చూడండి 30 బై అప్‌స్ట్రీమ్ ప్లస్ 44 బై 11 ఈక్వల్స్ టు 10. సో, 11 ఫోర్స్ 44. ఈ +4 కాస్త అటుపక్కకి వెళ్ళిపోయిందంటే -4 అవుతుంది. 10 - 4 6. రైట్? 30 ఈక్వల్స్ టు 6 ఇంటూ అప్‌స్ట్రీమ్. సో, ఈ కిందున్నది అటుపక్కకి వెళ్ళిపోతే మల్టిప్లికేషన్ అవుతుంది. 6 5 30. సో, అప్‌స్ట్రీమ్ అనేది 5 వచ్చింది. డౌన్ స్ట్రీమ్ అనేది 11 వచ్చింది. సో, మనకి బోట్ స్పీడ్ కావాలంటే ఈ 2 యాడ్ చేసి బై 2 చేస్తే బోట్ స్పీడ్ వస్తుంది. అదే వాటర్ స్పీడ్ కావాలంటే ఈ 2 సబ్ట్రాక్ట్ చేయాల. 11 - 5 6 బై 2 3 kmph. సో, ఈ 3 అనేది ఏంది? వాటర్ స్పీడ్. సో, ఎక్కడుంది వాటర్ స్పీడ్? సో, ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. అర్థమైంది కదా?